భారత్ తిరుగులేని అంతరిక్ష శక్తిగా అవతరించింది. దేశీయంగా తయారైన అత్యంత బరువైన రాకెట్ను ఉపగ్రహాన్ని దిగ్విజయంగా ప్రయోగించి రోదసీ పరిశోధనా రంగంలో సరికొత్త శిఖరాల్ని చేరింది. శ్రీహరికోట నుంచి నిప్పులు కక్కుతూ దూసుకెళ్లిన బాహుబలి రాకెట్ GSLV Mark 3 D1 ఏకంగా 3 టన్నులకు పైగా బరువున్న అధునాతన సమాచార ఉపగ్రహం GSAT-19ను కక్షలోకి చేర్చింది. ఈ చారిత్రక ప్రయోగం ద్వారా రోదసీ వాణిజ్య రంగంలో ఇస్రో కీలక శక్తిగా మారింది. అంతరిక్షంలోకి మనుషుల్ని పంపే కలను సాకారం చేసుకునే దిశగా మరో అడుగు వేసింది. వరుస విజయాలతో భారతీయ మేధోశక్తిని గ్రహాంతరాలకు చాటి చెబుతున్న ఇస్రో మరో అసాధారణ ముందడుగు వేసింది. సొంత గడ్డపై నుంచి తొలిసారి అత్యంత బరువైన ఉపగ్రహాన్ని అత్యంత బరువైన రాకెట్ ద్వారా దిగ్విజయంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 3136 కిలోల బరువుండే సమాచార ఉపగ్రహం GSAT-19ను మోసుకుంటూ GSLV Mark 3 D1 వాహక నౌక నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. 25:30 గంటల కౌంట్డౌన్ తర్వాత సాయంత్రం 5:28 బయలుదేరిన ఈ బాహుబలి రాకెట్ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ప్రయాణించి GSAT-19ను కక్షలోకి ప్రవేశపెట్టింది. 0 +1 +200 ignited, vehicle lift off, +4 +5 +6 +7 lift off normal +9 +10 seconds. Just heard the announcement, lift off normal. Before tracking +10 seconds. इस सारे प्रसारण तक हम आपके साथ बने रहे, इसके लिए हम आपके आभारी. Today is a historic day. ISRO has demonstrated that GSLV Mark 3 D1 and GSAT-19 mission, we have been able to successfully put the satellite into the orbit, and I take this opportunity to congratulate the entire team which has relentlessly worked over many decades, and for this program from 2002, a great success in the maiden attempt. GSLV Mark 3 D1ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారీ ఉపగ్రహాల ప్రయోగాల విషయంలో భారత్ తిరుగులేని పురోగతి సాధించినట్లయింది. ఇప్పటి వరకు 2300 కిలోల కన్నా తక్కువ ఉపగ్రహాల్ని మాత్రమే భారత్ దేశీయంగా ప్రయోగించింది. అంతకు మించి బరువైన ఉపగ్రహాల్ని నింగిలోకి పంపాలంటే విదేశాలపై ఆధారపడక తప్పని దుస్థితి. ఈ పరిస్థితిని మార్చాలని సంకల్పించిన ఇస్రో శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమించి బాహుబలి లాంటి రాకెట్ను రూపొందించారు. 640 టన్నుల బరువు, 43 మీటర్లు ఎత్తున్న GSLV Mark 3 D1 వాహక నౌక భూ అనువర్తిత బదిలీ కక్షలోకి ఏకంగా 4000 కిలోల బరువైన పేలోడ్లను మోసుకెళ్లగలదు. దిగువ భూకక్షలోకి 10,000 కిలోల పేలోడ్లను తీసుకెళ్లగలదు. ఇంతటి భారీ రాకెట్ను రూపొందించుకోవడం ద్వారా రోదసీ వాణిజ్యంలో భారత్ కీలక ముందడుగు వేసినట్లయింది. 4000 టన్నుల కన్నా ఎక్కువ బరువుండే విదేశీ ఉపగ్రహాల్ని భారత్ నుంచి ప్రయోగించేందుకు వీలు కలిగి ఇస్రోకు కాసుల పంట పండించేందుకు మరో కీలక అవకాశం లభించింది. Of 25,000 by 170, and the GSAT-19 has been successfully completed. Just now we heard the announcement, GSAT-19 communication satellite. GSLV Mark 3 D1 రాకెట్ మోసుకెళ్లిన GSAT-19 ఉపగ్రహం అనేక ప్రత్యేకతలు సొంతం చేసుకుంది. GSAT-19ను కక్షలోకి చేర్చడం ద్వారా సమాచార రంగంలో ఇస్రో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అంతర్జాల సేవలు అందించేలా సమాచార వ్యవస్థను పటిష్టం చేసి డిజిటల్ ఇండియా నిర్మాణానికి ఊతమిచ్చింది. ప్రస్తుతం నింగిలో ఉన్న 6-7 సమాచార ఉపగ్రహాలు కలిసి అందించే సేవలకు సమానంగా GSAT-19 పనిచేయనుంది. ఫైబర్ ఆప్టిక్ లేని ప్రాంతాల్లోనూ అంతర్జాల సేవలు అందించనుంది. తొలిసారి ఎలాంటి ట్రాన్స్పాండర్లు లేకుండా GSAT-19ని రూపొందించడం మరో విశేషం. ట్రాన్స్పాండర్లకు బదులుగా అధునాతన విధానంలో మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ బీమ్స్ రూపంలో సమాచారాన్ని చేరవేసే వ్యవస్థను ఈ ఉపగ్రహంలో ఇస్రో పొందుపరిచింది. ఈ కొత్త వ్యవస్థతో ప్రస్తుతం ఉన్న వాటికన్నా 6-7 రెట్లు అధికంగా సమాచారాన్ని పంపవచ్చు. మరికొన్ని అధునాతన పరికరాలతో GSAT-19ను రూపొందించిన ఇస్రో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానానికి పరీక్షా వేదికగా ఈ ఉపగ్రహాన్ని మార్చింది. GSAT-19కు అవసరమైన శక్తిని అందించేందుకు తొలిసారి దేశీయంగా తయారైన లిథియం అయాన్ బ్యాటరీల్ని పొందుపరిచింది. రేడియేషన్ను తట్టుకుని నిలబడగల ఉపగ్రహ పరికరాల రూపకల్పనపై పరిశోధనలో భాగంగా జియో స్టేషనరీ రేడియేషన్ స్పెక్ట్రోమీటర్ను GSAT-19తో పాటు ఇస్రో నింగిలోకి పంపింది. Of 25,000 by 170.
and the GSAT-19 has been successfully separated. Just now we heard the announcement, GSAT-19 communication satellite. इस सारे प्रसारण तक हम आपके साथ बने रहे, इसके लिए हम आपके आभारी। GSLV మార్క్ 3D1 ప్రయోగం విజయవంతం కావడం రోదసీ పరిశోధనలో భారత్ మరిన్ని ఉన్నత శిఖరాల్ని అధిరోహించేందుకు బాటలు వేసింది. అంతరిక్షంలోకి మనుషుల్ని పంపేందుకు భారత్ ఈ రాకెట్ ని ఉపయోగించనుంది. ఇందుకు అవసరమైన పరీక్షలన్నీ జరుపుతున్న ఇస్రో ఇప్పటికే చాలా వరకు సఫలమైంది. GSAT-19 విజయంతో మరిన్ని అధునాతన ఉపగ్రహాల్ని నింగిలోకి పంపడం పైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కసరత్తు ముమ్మరం చేసింది.